యా ఇట్స్ మై లైఫ్ అంబిషన్, డ్రీమ్గా. స్క్రిప్ట్కి అటెంప్ట్ అవుతుంది, రైట్. ఇది ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మనం చెప్తే ఓకే చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అలాగే ఉంది. అది కూడా విజువల్ ఫిలిం, అది ఆల్మోస్ట్ 1 hour విఎఫ్ఎక్స్ ఉంటుంది ఆ సినిమాలో. నో ఐ విల్ టెల్ యూ. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తర్వాత అది 2013 సంక్రాంతికి రిలీజ్ అయింది. 2013లో మా నుంచి వచ్చింది రామయ్య వస్తావా. డెఫినెట్గా అది మాకు మిస్ఫైర్ ఫిలిం. 2014లో ఎవడు, 2014 సంక్రాంతికి వచ్చింది, సక్సెస్ ఫిలిం. 2014లోనే అరవింద్ గారు నేను కలిపి తీసిన పిల్లాను లేని జీవితం, సక్సెస్ ఫిలిం. 2015లో కేరింత, సక్సెస్ ఫిలిం. 2015లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సక్సెస్ ఫిలిం. మీరు అడిగిన క్వశ్చన్కి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తర్వాత ఒక రామాయ వస్తావా తప్పితే అన్ని సక్సెస్ ఫిలిమ్సే తీసాం. నో ఐ విల్ టెల్ యూ. సో అన్ని సక్సెస్ ఫిలిమ్సే తీసాం. పోతే మేము ట్రావెల్ అవుతున్నప్పుడు ఎవ్రీ టైం గొప్ప సినిమా తీయలేము. అప్పుడు గొప్ప సినిమాగే తీయాలంటే రాజు హిరానీలాగా నేను కూడా 2 ఏళ్ళకి ఒక్క సినిమా తీస్తా. కానీ నాది ప్రొడక్షన్ హౌస్, నా దగ్గర ఎంతోమంది కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త మంది ఉంటారు. సో ఒక డైరెక్టర్ లాగా నేను కూర్చొని ఒకే సినిమా తీయలేను. సో డెఫినెట్గా ప్రొడక్షన్ హౌస్లో నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ రావాలి, నంబర్ ఆఫ్ వేరియేషన్ ఫిలిమ్స్ రావాలి. బట్ ఎప్పుడో ఒకసారి బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, ఆర్య, సీతమ్మ వాకిట్లో వస్తాయి. బట్ దానికోసం ఏంటంటే ఇట్స్ ఎ ప్యారలల్. ఒక 4 స్క్రిప్ట్స్ ఓకే చేసుకున్నాను అనుకో, నాకు ఒక క్లారిటీ ఉంటుంది. రైట్, ఈ స్క్రిప్ట్ నేను ఓకే చేస్తున్నానంటే ఇది అద్భుతమైన సినిమా చేయొచ్చు అని ఆ సినిమాని సపరేట్గానే వర్క్ జరుగుతూ ఉంటుంది. అది 1 year 1.5 year ప్రాసెస్లో వర్క్ జరుగుతూనే ఉంటుంది. అదే ఇది కమర్షియల్ ఫిలిం. ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఉంది, పిల్లా నువ్వు లేని జీవితం ఉంది. సో ఇట్స్ కమర్షియల్ ఫిలిమ్స్ నేను కమర్షియల్గానే చూడాలి. అవి గొప్ప సినిమాలుగా చేయాలని నేను ఆలోచించకూడదు. సో అది నాకు క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు మీరు అడిగింది, నేను ఇప్పటికీ 7 డైరెక్టర్ని డైరెక్ట్గా వెంకటేశ్వర క్రియేషన్స్లో ఇంట్రడ్యూస్ చేశాను. దాంట్లో సుకుమార్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, బోయపాటి సీను సక్సెస్ఫుల్ డైరెక్టర్, బొమ్మరిల్లు భాస్కర్ నాతో చేసిన 2 సినిమాలు సక్సెస్ఫుల్ ఫిలిమ్స్, వంశీ పైడిపల్లి మున్నా ఫ్లాప్ తీసిన బృందావనము ఎవడు సక్సెస్ ఫిలిమ్స్, శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సక్సెస్ ఫిలిమ్స్. సో 5 డైరెక్టర్లు నా దగ్గర నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్కి వెళ్ళారు. అందులో 3-4 వాళ్ళ టాప్లో ఉన్నారు. పోతే వాసు వర్మ కానీ వేణు కానీ, వాసు వర్మ నా దగ్గర దిల్ దగ్గర నుంచి మా ట్రావెల్, నా సక్సెస్లో దిల్లు, ఆర్య, బొమ్మరిల్లు, బృందావనం, ఎవడు, ఈ అన్ని సినిమాలకు వాసు నాకు స్క్రిప్ట్లో వర్క్ చేసిన వాడే. సో తన టాలెంట్ ఏందో 4 గోడల మధ్యలో నాకు అర్థమవుద్ది. సో ఈయన ఎలా ఆలోచిస్తున్నాడు, ఈ సినిమాని ఎలా చూస్తాడని. పోతే మాకు జోష్ అనే సినిమా తనతో చేసింది వర్కౌట్ కాలేదు. దానికి రీజన్స్ చాలా క్లారిటీ ఉంది నాకు. ఒకటి, జోష్ సినిమా మేము మొదలుపెట్టినప్పుడు నేను చెక్ చేసుకోలేదు. యాజ్ అ ప్రొడ్యూసర్గా కాలేజీలలో గొడవలు లేనప్పుడు ఆ సినిమా తీశాను. అది నేను లేటర్గా రియలైజ్ అయ్యాను, సినిమా చూసుకున్నప్పుడు రియలైజ్ అయ్యాను. అప్పటికే టైం అయిపోయింది. పాయింట్ 1. పాయింట్ 2, ఒక స్టార్ కొడుకుని లాంచ్ చేయకూడదు ఆ సినిమాతో. ఒక లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక అబ్బాయికి లాంచింగ్ ఫిలిం కదా కరెక్ట్ కాదు. అది రియలైజ్ అయ్యాను. బట్ టైం అయిపోయింది. ఇంకా మా బ్యాడ్ లక్, సినిమా రిలీజ్ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం. అంటే ఒక సినిమాకు ఎన్ని జరగాలో అన్ని నెగిటివ్స్ జరిగాయి. దాన్ని నేను చూసుకొని రియలైజ్ అయ్యి వాసుతో ఒకటే చెప్పాను, యు ఆర్ టాలెంటెడ్ ఫెలో, ఐ నో దాట్. నువ్వు రైట్ స్క్రిప్ట్ రాయు, సక్సెస్ఫుల్గా నువ్వు దిల్ రాజు గారి దగ్గర నుంచి వాసు వర్మ సక్సెస్ఫుల్గా ఉండాలి. అది ఉంటావా నమ్మకం నాకు ఉందని వాసుకి ఆ రోజు నేను భరోసా ఇవ్వడం. తర్వాత తన ట్రావెల్, ఇప్పుడు కృష్ణాష్టమి రేపు రిలీజ్ కాబోతుంది. 100% రేపు సక్సెస్ఫుల్ డైరెక్టర్ తను. 19th మార్నింగ్ మీరు అందరూ ఒప్పుకుంటారు. ఒక
మళ్ళీ నేను దాన్ని కమర్షియల్ ఎంటర్టైన్గానే తీశాను. ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు వద్దు, ఆడియన్స్ని నవ్వియాలి, ఏడిపియాలి, టెన్షన్ పెట్టాలి, ఇంతే. ఆడియన్ని నవ్విస్తాము, టెన్షన్ పెడతాము, ఫీలింగ్స్ టచ్ చేస్తాం. అదే కృష్ణాష్టమి. కృష్ణాష్టమి దగ్గరకు వస్తే యాక్చువల్ వాసు లవర్ అని ఒక స్క్రిప్ట్ చేశాడు. అల్లు అర్జున్ అనుకున్నాం ముందు, తర్వాత సాయి ధరమ్ తేజ్ని ఓకే చేశాం. అప్పుడే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయింది. సో హరీష్ శంకర్ రామయ్య వస్తవ ఫ్లాప్ సినిమా తీసాము. హరీష్కు నాకు ఎప్పుడు ఒక ఛాలెంజ్ ఉంటుంది. సో మనం ఫ్లాప్ తీస్తున్నామని మనకు తెలిసి తప్పు చేసినప్పుడు మనం క్లారిటీగా ఉన్నట్టు. సో రామయ్య వస్తవ అర్థమైపోయింది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, మిస్ఫైర్ కొడుతున్నప్పుడు హరీష్ నేను ఒకటే అనుకున్నాం, హిట్ సినిమా తీయాలి. మనకు ఆ సత్తా ఉంది. సత్తా లేని వాళ్ళు అయితే అమ్మో హిట్ సినిమా తీయడం కష్టం, తీయగలుగుతాం. అప్పుడే టక్ 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 తను నాకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కథ చెప్పడం. అప్పుడు వాసుకి చెప్పా, వాసు నేను హరీష్ కూర్చొని ఇలా ఉంది సిచ్యువేషన్, ఏం చేద్దాం. సో హరీష్ చేసేయమనండి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సో మనకు కృష్ణాష్టమి కథ ప్యారలల్గా సెట్ అయింది కాబట్టి మనం కృష్ణాష్టమి వెళ్దాము అని అప్పుడు కృష్ణాష్టమిని ఓకే చేసుకోవడం. వాసుని కృష్ణాష్టమికి, హరీష్ని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పెట్టాం. లవర్ స్క్రిప్ట్ వేరేది, అది ఒక లవర్ క్యారెక్టరేషన్ మీద ఉండేది. సో అంటే ప్యారల్ బ్యాక్ టు బ్యాక్ అప్పటికే తేజుతోని పిల్ల నువ్వు లేని జీవితము, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఇప్పుడు సుప్రీం. సో కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాం కాబట్టి అప్పుడు లవర్ని నేను పక్కన పెట్టుకున్నాను. నాకు రెండిట్లలో కిక్ ఉంది. నేను ఆ సినిమాల్ని ఎంజాయ్ చేశాను, ఇవి ఎంజాయ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను స్టార్స్తోని మీ అందరికీ తెలిసిందే, బృందావనం నుంచి ఎవడు సినిమా వరకు 5 సినిమాలు అందరు స్టార్స్తో తీశాను. బృందావనము ఎన్టీఆర్తో, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్తో, మహేష్ గారితో సీతమ్మ వాకిట్లో, రామ్ చరణ్తో ఎవడు, బన్నీతో ఆల్రెడీ సినిమాలు తీసుకున్నాను. సో నాకు స్టార్స్తో సినిమా తీయడం ఇస్ వెరీ కంఫర్ట్. పోతే స్టార్స్తో సినిమా తీసినప్పుడు ఏముందంటే ఒక రిలీజ్ టార్గెట్ ఫిక్స్ అయిపోద్ది. రిలీజ్ టార్గెట్ ఫిక్స్ అయినప్పుడు ఒక పండగ కావచ్చు, ఒక అకేషన్ కావచ్చు, స్టార్స్ డేట్లు అంత ఈజీగా మార్చలేము. అదే ఇప్పుడు కేరింత కానీ ఇవాళ కృష్ణాష్టమి కానీ నేను సినిమా చూసుకొని నా టీం అందరూ ఎస్ సాటిస్ఫై, మనం రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు రిలీజ్ చేయడానికి ఇక్కడ కంఫర్ట్ ఉంటుంది. ఆయన లొకేషన్లో కూడా ఇవాళ సీన్ నచ్చలా, ఇవాళ సీన్ ఎందుకో మనకు నచ్చట్లేదు, ఇది ఇంటూ మార్క్ పెట్టుకొని ఎడిటింగ్ రూమ్లో చూసుకొని కాల్ తీసుకుందాం. అలా ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న ఒక 4-5 సీన్లు అలా అనిపించేవి ఉంటాయి. అవన్నీ ఎడిటింగ్లో చూసుకొని మళ్ళీ క్రాస్ వెరిఫై చేసి అవసరం ఉంటే రీషూట్ చేస్తాం. అలా స్టార్ సినిమా రీషూట్ చేసింది మిస్టర్ పర్ఫెక్ట్. 17 days రీషూట్ చేసాం. గొప్పగా చెప్పుకుంటాం మేము. అంటే దానికి నాకు ప్రభాస్ సినిమా చూసి అన్న భయ మనం అనుకున్న ఫీలింగ్ రావట్లేదు అంటే ఇందుకు మిస్టేక్ జరిగిందని మళ్ళీ కరెక్ట్ చేసుకొని 17 రోజులు రీషూట్ చేశాం. సో అంటే ఒక సినిమాని ఎడిటింగ్ రూమ్లోనే ఫిక్స్ చేయాలి, ఇది ఆడుద్దా ఆడదా, ఆ క్యాలిక్యులేషన్స్, ఆ ఈక్వేషన్స్ నాకు తెలుసు. నేను ఎడిటింగ్ రూమ్లో నాకు క్లారిటీ ఉంటుంది, అందరితో నేను ఓపెన్గా ఉంటాను. ఎడిటింగ్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఎవరన్నా సినిమా చూసి వాళ్ళ కామెంట్స్ నాకు హానెస్ట్గా చెప్పేయాలి. ఏదో భయపడుతుంటూ నేను ఏదో అనుకుంటు, నేనేమనుకోను, చెత్తగా ఉందంటే చెత్తగా ఉందని చెప్పమంటాను. మీరు నా కోసం చెప్పకూడదు, సినిమా కోసం చెప్పండి అంటాను. సో మేము రీవర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండు రైట్, ఏది రైట్ ఏది రాంగ్ అనేది కాదు. స్టార్స్తో సినిమాలు రైటే, ఆ సినిమా అలా తీసినప్పుడు అలాగే రిలీజ్ చేయాలి. పోతే అవిటిని కూడా ఒక రిలీజ్ గ్యాప్ కింద ఒక 2-3 months సినిమా కంప్లీట్ చేసి ఒక 2-3 months గ్యాప్ పెట్టుకోకుంటే స్టార్ సినిమాలు కూడా అన్ని సూపర్ హిట్లు అయిపోవచ్చు. నో అంటే ఇప్పుడు నేను అందరితో సినిమాలు తీశానండి, అందరు స్టార్ హీరోస్తో సినిమాలు తీశాను, సునీల్తో తీశాను, అందరితో తీశాను. గాడ్ గ్రేస్, ఎవరు నా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఇది మార్చు అది మార్చు అని అడిగింది లేదు. సినిమాకి ఏం కావాలో అదే చేస్తాను. అంటే నాకు 12 సంవత్సరాల నా ప్రొడక్షన్ హౌస్ కెరియర్లో నాకు డిస్ట్రిబ్యూటర్స్ ఇస్ ఏ రెగ్యులర్ లైనప్ ఉంటుంది. నేను డిస్ట్రిబ్యూటర్స్ అంత ఈజీగా మార్చను. పోతే కొన్ని సినిమాలు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లకి మనం ఇచ్చిన ప్రైజ్లకు వర్కౌట్ కానప్పుడు డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, నేను డిస్ట్రిబ్యూటర్నే కాబట్టి ఇన్ని సినిమాలు చేస్తున్నాం మనకు లాభాలు రావట్లా అంటే, ఇక్కడ లాభం రావట్లేదు కానీ నష్టం రావట్లేదు అని ఆలోచించడం ఒక పద్ధతి. వేరే సినిమాలు చేసి లక్షలు పోగొడుతున్నారు, లాభం కరెక్ట్గా రావట్లేదు అనే ఆలోచన
డిస్ట్రిబ్యూటర్లో ఉంటుంది. అలా ఉన్నప్పుడు అంటే అందరిని అనట్లేదు నేను, కొంతమంది. ఇప్పుడు నా సినిమాలు ప్రొడక్షన్ 2-3 సినిమాలు జరుగుతుంటే నా సినిమా రిలీజ్ అప్పుడు మట్టుకే వచ్చి రేట్లు మాట్లాడుకొని డబ్బులు కడుతున్నారు. సో దాంట్లో ఆల్మోస్ట్ 50% ఏరియాస్ నాకు ఓన్ రిలీజే. నైజాం కానీ, వైజాగ్ కానీ, మొన్నటి వరకు ఈస్ట్ గోదావరి కూడా గీత ద్వారా రిలీజ్ చేసాయి. ఇప్పుడు కృష్ణా జిల్లా ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆ సినిమాకు చిన్న ట్రెండ్ చేంజ్ చేయాలి. ఆ హీరోతో ఆల్రెడీ నేను 2 సినిమాలు చేశాను, 3వ సినిమా. ఆ డైరెక్టర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్కి వచ్చాడు. ఒక ట్రెండ్ సెట్ చేయడానికి, ట్రెండ్ మార్చడానికి నేను ఆ సినిమా ఇవ్వడం జరిగింది. ఎలాంటి సినిమా ఇచ్చాను? ఆ సినిమా 100% సూపర్ హిట్ ఫిలిం. సినిమాని మొత్తం చూసుకొని ఇచ్చాను. అంటే రాంగ్ ఫిలిం కింద నేను ఇస్తే తప్పు అవుద్ది. సూపర్ హిట్ సినిమాని అభిషేక్ వచ్చి నన్ను అడిగితే, అన్న నేను మీతో అసోసియేట్ కావాలని ఉందని అడిగితే ఆ సినిమా రైట్స్ ఇచ్చాను. మొత్తం ఇవ్వలేదు, మళ్ళీ ఇచ్చి నా ఏరియాలు నేనే మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్. నైజాము, వైజాగ్, ఓవర్సీస్ అవన్నీ నా ఏరియాలు నేనే తీసుకున్నాను. బట్ ఒక మార్క్ ఫిక్స్ చేయాలి. నేను సినిమాలు ఇస్తాను, ఇది నేను చేసేది వ్యాపారము, నేను ఎందుకో ఒక దగ్గర ఉండాలి. అండ్ సేమ్ కండిషన్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ మై డిస్ట్రిబ్యూటర్స్ ఓన్లీ. నువ్వు అమ్మాలనుకుంది నా డిస్ట్రిబ్యూటర్కి చెప్పు, వాళ్ళకి ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, కుదరకుంటే వేరే వాళ్ళకి ఇచ్చుకో. పక్కా అయిన అగ్రిమెంట్. నేను క్లాసులు పెట్టి సినిమా ఇచ్చాను. ఎప్పుడు ఉంది కదండి ఇది. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ తీసుకుంటే 12 సినిమాలు రిలీజ్ చేసాం డిస్ట్రిబ్యూషన్లో. లేదు కదా, ఇంకా ఏవి స్టార్ట్ చేయలే అనుకుంటున్నాం. నో 6 స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. సుప్రీం అయిపోయాక 6 స్క్రిప్ట్లు నా దగ్గర రెడీ షేప్ అవుతున్నాయి. సో దాంట్లో 3 స్టార్ట్ చేస్తానా, 4 స్టార్ట్ చేస్తానా అనేది వన్స్ స్క్రిప్ట్ లాక్ అయ్యాకే డెసిషన్ తీసుకుంటాను. స్టార్ సినిమాలు ఉన్నాయి 2. బట్ అదే నేను చెప్పేది, అంటే ముందు స్క్రిప్ట్ సాటిస్ఫై కావాలి. ఏదో సినిమా తీసేసామనేది కాదు. సో వీటి మీద ఎంతైనా నేను స్పెండ్ చేస్తాను. ఆ స్క్రిప్ట్స్ పక్కా అయ్యాకే ఓకే చేస్తాను. సో 2 రీజన్స్ అంటే ఇప్పుడు రవితేజ స్క్రిప్ట్ విషయంలో ఆగలేదు. ఆయన నాకు మేము క్యాన్సిల్ అనుకున్న తర్వాత కూడా ఫోన్ చేసి ఒకటే చెప్పాడు, నువ్వు ఆ సినిమా ఎవరితో తీసినా సూపర్ హిట్. కొన్ని థింగ్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు అందరి వేవ్ లెన్స్ కలవాలి, ఎకానమిక్స్ కలవాలి. సో అలాంటి ఆ వేవ్ లెన్స్, ఎకానమిక్స్ ప్రాబ్లం ఉంది. సో దానివల్ల చాలా మేము ఫ్రెండ్స్గానే వద్దనుకున్నప్పుడు కూడా చాలా క్లీన్గా, రవి మనకు అసలు మూవ్ మాట్లేదు. అంటే ఇప్పుడు తను యాక్ట్ చేస్తున్నప్పుడు తనకు కంఫర్ట్ ఉండాలి, తనకు రావాల్సిన డబ్బు తనకు రావాలి. సేమ్ టైం నేను ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నా సినిమా ద్వారా నాకు డబ్బు రావాలి, నాకు నా టీంకు కంఫర్ట్ ఉండాలి. సో కంఫర్ట్ లేకుండా ఫైట్ చేస్తూ సినిమాలు చేయలేం. ప్లెజెంట్గా సినిమా జరగాలి. నేను కోరుకునేది అదే. నేను అందరి ప్రొడక్షను 6 నెలలు తీస్తే నాకు 9 నెలలు కూడా పడుతుంది. నేను సినిమా రెడీ అయ్యాక నేను చూసుకుంటాను, టైం తీసుకుంటాను. ఇప్పుడు కృష్ణాష్టమి నాకు సెప్టెంబర్లో అయిపోయింది, దసరాకు రిలీజ్ చేయాలి. బట్ ఇంకా 5 months నేను పెట్టుకున్నది. రైట్ రిలీజ్ చేద్దాం, సినిమా బాగా రావాలి, రైట్ రిలీజ్ కావాలి. దానికే నేను ఫస్ట్ ప్రయారిటీ. స్క్రిప్ట్ ఫుల్ ప్లెడ్జ్గా రెడీగా ఉంది కాబట్టి నాగార్జున గారు విని ఓకే చేస్తే చెయ్యొచ్చేమో. అదే తను వినాలి, విని తనకు నచ్చితే ఫార్వర్డ్ కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కృష్ణవంశీ గారి స్క్రిప్ట్ అనుకుంటున్నాము. అది తెలుగు, తమిళ్, హిందీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అలాగే ఉంది. అది కూడా విజువల్ ఫిలిం. అది ఆల్మోస్ట్ 1 hour విఎఫ్ఎక్స్ ఉంటుంది ఆ సినిమాలో. సో దానికి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, అంటే ఎక్కువ పేపర్ వర్క్ చేయాలి. అండ్ 3D యానిమేషన్కు సంబంధించింది కాబట్టి ఎక్కువ పేపర్ మీద ఎక్కువ వర్క్ చేయాలి. 2 లాంగ్వేజెస్లో తీస్తాము, ఒక లాంగ్వేజ్కు డబ్బింగ్ వెళ్తాం. ఇట్స్ మై లైఫ్ అంబిషన్. అది డ్రీమ్ కాదు, ఇట్స్ నా లైఫ్ అంబిషన్. అది ఆయనకు రైట్ స్క్రిప్ట్ చేసి ఆయన ఒప్పించి సినిమా తీయడం నా అంబిషన్. అది సో ఆ వర్క్లో ఉన్నాను, జరుగుతుంది. అంటే అదే కదా చెప్పింది. ఇప్పుడు నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, కాంబినేషన్ దొరుకుతుంది కదా అని సినిమా తీస్తే నేను ఫెయిల్ అవుతాను. నా లైఫ్లో 2 సార్లు నాకు ప్రూవ్ అయింది 12 సంవత్సరాలు నా కెరియర్లో. సో నేను దానికి టెంప్ట్ కాదలుచుకోలే, ఇంకా స్క్రిప్ట్కే టెంప్ట్ అవుతాను. రైట్, ఇది ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మనం చెప్తే ఓకే చేసుకొని ఈ సినిమా కొడతాం అనుకున్నప్పుడు వెళ్తాను. అసలు కొన్ని సినిమాలకు అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, కొన్ని డబ్బులతో క్యాల్కులేట్ చేయలేం. సినిమానే లవ్ చేస్తాను. ఇప్పుడు కృష్ణాష్టమికి 20 కోట్లు పెట్టి తీశాను.
సునీల్ మీద ఇప్పటివరకు 10 కోట్లు దాటలేదు ఈ సినిమాకి. మరి 20 కోట్లు పెట్టానంటే ఇట్స్ మై ప్యాషన్. ఆ సినిమాని అలా తీయాలనుకున్నా తీశాను. అంటే నో అండి, ఫుల్ లెంత్ హీరోయిన్ ఒకరు ఉంటారు, ఇంకొక క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఇద్దరు ఉంటారు. సో అదర్ కాకుండా ఒక మెయిన్ హీరోతో పాటు ఇంకా 4 బాయ్స్ ఉంటారు, నెక్స్ట్ లెవెల్ హీరోస్ ఉంటారు. అంటే హీరోస్ ఫిట్ అవుతారా ఏంటి అనేది వీళ్ళు ఫైనల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఏది మెటరలైజ్ కాలేదు, వీఆర్ ట్రయింగ్. అంటే ముందు ఆ సినిమాని చాలా ప్యాషనెట్గా తీయాలి. అంటే ఫస్ట్ టైం నేను విజువల్ ఫిలిం అటెంప్ట్ చేస్తున్నాను. ఆ బ్యానర్ నుంచి ఇప్పటికీ కథలతో సినిమాలే వచ్చాయి. విజువల్ ఫిలిం అటెంప్ట్ చేస్తున్నప్పుడు అది రైట్గా రీచ్ కావాలి. అది కృష్ణవంశీ గారి టెక్నీషియన్తో, ద టాప్ మోస్ట్ టెక్నీషియన్, ఆయనతో సినిమా తీస్తున్నప్పుడు రైట్ ఫిలిం రావడానికి ఏం చేయాలనేది వర్క్ చేస్తున్నాం. అది కూడా అదేనండి. ఇప్పుడు తేజు బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు అయిపోయాయి. నెక్స్ట్ తేజు కూడా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రిలీజ్ తర్వాత తనకి ఇప్పుడు సుప్రీం అనే సినిమాతో తన రేంజ్ మారబోతుంది. నాకు ముందే అనాలిసిస్ చేస్తాను కాబట్టి మారుతున్నప్పుడు శతమానం భవతికి తేజు కరెక్ట్ కాదు అని తేజుకే మేమిద్దరం మాట్లాడుకొని, తేజు ఇది మళ్ళీ అప్పుడు కేరింతకి ఎలా అయితే చెప్పానో ఇప్పుడు శతమానం భవతికి కూడా చెప్పాను. నువ్వు ఉంటే అనవసరమైన నాకు సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలా ఉన్నాయి, నాకొద్దు, నేను అప్కమింగ్ హీరో అని రాజ్ తరుణ్తో నా సినిమా చేయబోతున్నాను. ఇంకా అంటే అదే ఏం మెటరలైజ్ లేనప్పుడు మాట్లాడడం వల్ల యూజ్ ఉండదు. అంటే నేను మాట్లాడే వర్డ్కి ఒక వాల్యూ ఉంటుంది. ఎవరో మాట్లాడినట్లో గాసిప్స్ రాస్తున్నట్టో కాదు నాది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది, అదే మాట్లాడాలి. మంచి లవ్ స్టోరీ, వరుణ్ తేజ్ హీరో. నో స్ట్రైట్ ఫిలిం, వరుణ్ తేజ్ హీరో, మంచి లవ్ స్టోరీ. టైటిల్ ఈజ్ ఫీల్ మై లవ్. అది నాకు తెలియదు, నా సినిమా అవుతుంది. అది ఇంకా 1 వీక్లో ఫైనల్ అవుతుంది. బాయ్. And my special thanks to the direction department. Andru chala kastapadaru to teach me Telugu, and it was a lot of fun. Ee journey vachesi chala special naaku. And cinema